అకస్మాత్తుగా ఒక రాత్రి ఆకాశం నుండి ఓ నక్షత్రం భూమి మీదకి వాయువు కంటే వేగంగా, మెరుపు కంటే ప్రకాశవంతంగా వచ్చి మన హరిపురంలో పడింది. నేను హరిపురంలో ఉంటున్న ఒక గొప్ప కలరి యోధుడు గురించి విన్నాను. ఆ మంత్రి చెప్పింది మన పూర్వీకుడి గురించి. అలాంటి దొంగ నా కొడుకుల వల్ల మన ఊరి పరువంతా మట్టి కొట్టుకుపోతుంది. ఆడు ఎట్టించైనా రావచ్చు, ఒక కన్నేసుంచో దొంగ నాయ. ఈసారి తప్పించుకోకూడదు, అవసరమైతే చంపేయండి. అసుర సంధ్య వేళ మొదలైంది. రాక్షసుల ఆగమనం. రామ్ గారి పెద్ద మూవీ నుంచి రీసెంట్ గానే గ్లిమ్స్ కూడా రిలీజ్ అయింది. ఈ గ్లిమ్స్ లో మెయిన్ గా రామ్ చరణ్ గారి క్యారెక్టర్ ని ఇంట్రొడ్యూస్ చేస్తూ ఈ గ్లిమ్స్ ని అయితే రిలీజ్ చేశారు. ఈ మూవీలో రామ్ చరణ్ గారు క్రికెట్ ప్లేయర్ గా కనిపించబోతున్నారు. అలాగే ఈ మూవీ థీమ్ ని కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ మూవీ 90s బ్యాక్డ్రాప్ లో సెటప్ అయి ఉంటుంది. అలాగే ఈ మూవీ స్టోరీ చాలా మాస్ గా కూడా ఉండబోతుంది. బుచ్చిబాబు సన గారి మూవీస్ లో మాస్ ఎలిమెంట్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయి. ఈ మూవీలో రామ్ చరణ్ గారు మాస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. రామ్ చరణ్ గారు చెప్పే ప్రతి డైలాగ్ కూడా ఈ మూవీలో మాస్ గానే ఉండబోతుంది. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా యాక్ట్ చేయబోతుంది. అలాగే ఈ మూవీలో జగపతి బాబు గారు ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. రీసెంట్ గానే జగపతి బాబు గారి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయింది. ఈ ఫస్ట్ లుక్ చూసిన తర్వాత ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో వెళ్ళాయనే చెప్పొచ్చు. అలాగే ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. ఈ మూవీలో అనసూయ అలాగే సునీల్ కూడా యాక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీలో టోటల్ గా 6 సాంగ్స్ ఉండబోతున్నాయి. రీసెంట్ గానే ఈ మూవీ ఫస్ట్ హాఫ్ కూడా లాక్ అయింది. ఈ మూవీ April 13 థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.